ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే రైతుల ఆత్మహత్యలు 516 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి 2015లో. వీటిలో 20% మంది సాగు సంబంధిత సమస్యలు, అట్లానే 40% మంది రుణ బాధల వలన, ఇంకొక 40% మంది అనారోగ్యం, కుటుంబ సమస్యలు, మత్తు మందుల దుర్వినియోగం. అంటే రైతులు మత్తు మందులు సేకరించి చనిపోతున్నారని ఇది ప్రభుత్వం స్టేట్మెంట్. ఇది ఎంత దారుణం అండి. ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి బేషరతుగా 87,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం ఇప్పటి వరకు 14,000 కోట్ల ఈ బడ్జెట్ తోటి సహా చేసి మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్తూ 25,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చాలా దారుణం. ఇప్పుడు దాకా చేసింది కేవలం 14,000 కోట్లే. అసలు వడ్డీకే సరిపోని యొక్క రుణమాఫీని చేస్తూ ఈరోజు రైతుల ఆత్మహత్యల గురించి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా కూడా ఈరోజు ఒక కుటుంబ సమస్య తీసుకుంటే ఇట్ ఈస్ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. ఎకానమీ దెబ్బతింటం వలన సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద రైతు. అంతేగాని దీన్ని వేరుగా చేసి ఆత్మహత్యల్ని ఎకనామికల్గా దెబ్బతిన్నప్పుడు రుణమాఫీ కాక కానీ, లేకపోతే పంట పండించిన పంట నష్టం వచ్చినప్పుడు గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు రైతు కొన్ని అనారోగ్యాలకు కారకులు అవుతాడు. దీనికి కారణం ఏంటంటే ఎకనామికల్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని మనం దృష్టిలో తీసుకోవాలి. కానీ వీళ్ళేదో మత్తు మందులు దుర్వినియోగం అంటే ఎక్కడ దొరుకుతున్నాయి మత్తు మందులు? ఏమిటి స్టేట్మెంటు? ఎక్కడున్నాయి అంటే దానికి కూడా కారణం ప్రభుత్వం కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో మత్తు మందులు ఎక్కడైనా అమ్ముతున్నారంటే దీనికి కారణం కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిందే. అలాంటిది పోయి ఈరోజు రైతుల మీద ఒక నింద వేయటం చాలా దారుణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసి అడిగితే ఈ ప్రభుత్వం పారిపోయి సభను వాయిదా వేసింది. ఎవరో సభ్యులు సమాధానం చెబుతున్నారు, మంత్రి కాదు, ఒక సభ్యుడు సమాధానం చెబుతున్నాడు. సభ్యుడికి ఏ హక్కు ఉంటుంది ఈరోజు సమాధానం చెప్పడానికి? అసెంబ్లీలో సభ్యుడు, మినిస్టర్ ఉండగా సభ్యుడు ఏ విధంగా సమాధానం చెప్తాడు? ఇది చాలా దారుణం. ఈ అసెంబ్లీ నిర్వహిస్తున్న తీరు కానీ అట్లానే మీడియా పాయింట్లో ప్రతిరోజు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఈ మీడియా పాయింట్ని కూడా 2 విభాగాలుగా విడదీయండి. ఇద్దరికి సమస్య లేకుండా ఎవరు టైం వచ్చినా ఎవరికి వాళ్ళు మాట్లాడే విధంగా ఈరోజు మీడియా పాయింట్ని కూడా డివైడ్ చేస్తే సమస్య లేకుండా ఉంటుందని చెప్పి ఈరోజు మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు రైతు ఆత్మహత్యలకు, రుణభారం, అదేవిధంగా రైతుల వ్యవసాయంలో ఆదాయం రాకపోవడం, రైతు ఖర్చులు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా సరిగానే చెప్పినట్టు. కానీ రిటర్న్ రిప్లైలో మాత్రం ఈరోజు మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాల వల్ల రైతు 45% మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటిది క్షమించరానిటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. రైతు ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం మీ రుణమాఫీ పథకం, మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి పద్ధతి, ఇన్సూరెన్స్ విషయంలో మీరు అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యము, అదేవిధంగా ఇతర అనేక కారణాలు చెప్పడం జరిగింది. ఆ కారణాలకి రైతు ఆత్మహత్యకు సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే మేము చెప్పేది ఏమంటే ఈరోజు మనం ఒకటేగా సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా మందలించినాయి. రైతు ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదు, ఆత్మహత్య జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడం కాదు, ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారో ఆ కారణాలను అన్వేషించి వాటిని పరిష్కారం చేయమని చెప్పింది. ఆ కారణాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ 3 సంవత్సరాల కాలంలో. ఈరోజు ప్రభుత్వం ఆత్మహత్యలను గుర్తిస్తే తన ప్రతిష్ట పోతుందని చెప్పి భావిస్తూ ఉంది. ఈరోజు ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతుంది ప్రభుత్వం. అందుకనే ఆ రోజు కూడా 2014లో మేము లేవనెత్తినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసినప్పుడు కానీ ఆత్మహత్యలే జరగలేదని చెప్పారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి నేను పరామర్శిస్తా, రైతులకు ధైర్యం ఇస్తా అని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి నేను ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం మేము 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం 66 మందికి మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్న వారికి 5.5 లక్షలు ఇచ్చినారు. ఇంకేదో 100 మందికో 130 మందికి 1.5 లక్షలు ఇచ్చినారు. ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మీరే జీవో ఇచ్చినారు, మీరే 5 లక్షలు ఇస్తామన్నారు, ఎందుకు 5 లక్షలు కూడా ఇవ్వలే? చివరికి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారము సగటున 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పినారు. మళ్ళీ మీరు ఎందుకు గుర్తించారు? ఈరోజు దేశమంతా కూడా ప్రామాణికంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ని తీసుకుంటా ఉంటే మీరెందుకు వాటిని అంగీకరించారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు,
వ్యక్తం చేసిన ఆందోళన మీరు గుర్తించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆత్మహత్యలు జరిగాయని చెప్పి బుక్కాయి. ఎస్, రాజశేఖర రెడ్డి గారు సంక్షోభం ఉందని గుర్తించినారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొంతమేరకు ఆత్మహత్యలు జరిగిందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు వామపక్ష రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. మరి ఆ రోజు వామపక్ష రైతు సంఘాలు జస్టిస్ పిఏ చౌదరి ఆధ్వర్యంలో ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేసి జిల్లా కూడా తిరిగి ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించి ఆత్మహత్యలకు ఏం కారణాలని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఒక రిటైర్డ్ జస్టిస్ పిఏ చౌదరి గారి ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇవ్వడానికి పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా చాలా అమానుషంగా ప్రవర్తించినాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా కాదు, వస్తూనే ఈరోజు వామపక్ష మేధావి జేఎన్యూ ప్రొఫెసర్ ఆమె జైతి ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశాడు. ఎవరో ఒకరు నేస్తే ఏదో ఒకటి చెప్తారు, కానీ ఒక వామపక్ష మేధావి ఆమె, చాలా గుర్తింపు ఉన్నటువంటి ఆమె, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆమె నిక్కచ్చిగా ఎందుకు కారణాలు అనేటువంటివి చెప్పింది. వాటన్నిటిని గుర్తించినాడు రాజశేఖర రెడ్డి గారు. పరిహారం చంద్రబాబు కాలం నుంచి కూడా ఇస్తూ వచ్చినాడు. మా గవర్నమెంట్ కాదని చెప్పి రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించలా. పైగా ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం అప్పులు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు వ్యవసాయం ఒక కారణమైతే పెళ్ళిళ్ళు, విద్య, అనారోగ్యం కారణం అని చెప్పి ఆ రోజు కమిషన్ చెప్తే ఆ రిపోర్ట్నంతా కూడా అంగీకరించి ఆ రోజు విద్యార్థులు చదివించుకోవడానికి రైతులకు భారం కాకూడదని చెప్పి ఈ యొక్క విద్యార్థి రుణాలు రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఉచిత విద్యను పెట్టడం జరిగింది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఈరోజు హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు పెట్టి రైతులకు వైద్యం కోసం అప్పులు కాకుండా చేశాడు. అదేవిధంగా సామూహిక వివాహాలు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించి రైతులకు పెళ్లిళ్ళకు కూడా అప్పులు కాకుండా చేసి అప్పు భారాన్ని వాళ్ళపైన ఒత్తిడిని తగ్గించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. అది ఛాలెంజ్. నేను ఈ గవర్నమెంట్ ఫాల్స్ ప్రిస్టేజ్ పోవద్దని చెప్తాను. గుర్తించండి, మీరు గుర్తిస్తే పరిష్కారం తెలుస్తుంది. వాస్తవాలు తెలుసుకోండి. మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో వాటి పరిష్కారాన్ని అన్వేషించమని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. అది కారణం.